సురేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ని ఈరోజు రంపచోడవరంలో నవంబర్ 18వ తారీఖు జరిగిన 2 ఎన్కౌంటర్ల మీద సబ్ కలెక్టర్ చేత జరుగుతున్న మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో పాల్గొనడం కోసంగా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. అయితే మీ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనబడుతుంది కానీ మీ ఇక్కడ వచ్చి 2 నుంచి సాయంత్రం 5 దాకా ఎంక్వైరీ ప్రజా విచారణ అని కూడా చెప్పి ప్రకటన ఇస్తే ఏ ప్రజా సంఘాలైనా రావచ్చు అంటే నేను లాయర్ల సంఘం తరఫున అట్లాగే ప్రజా సంఘాల తరఫున రమణ మీ ఇద్దరు కూడా వస్తే మా ఇద్దరిని లోపలికి పోనీ ఆపేశారు. ఇక్కడ తుపాకులతో ఉన్న పోలీసులు ఆపేశారు. ఎందుకు ఆపుతున్నారు ఏంటంటే మా సిఎస్ఆర్ చెప్పారండి. సిఎస్ఆర్ అని చెప్పారంటే ఎవరంటే లోపల మీటింగ్ అవుతుంది, పర్మిషన్ లేదే పంపించడానికి లేదు. లోపల జరుగుతుంది మీటింగ్ కాదు, లోపల జరుగుతుంది విచారణ. ఆ విచారణకి పేపర్లో అదే అధికారి అంటే సబ్ కలెక్టర్ గారు ప్రకటన ఇచ్చారు, ప్రజా విచారణ జరుగుతుంది, ప్రజా సంఘాలు కూడా ఎవరికి ఏ సమాచారం తెలిసినా వాళ్ళు వచ్చి పాల్గొనొచ్చు అని చెప్పి. కానీ తుపాకులతో అడ్డుకున్నారు, లోపల పోనీలేదు. చాలా గొడవ చేస్తే కానీ అంతకన్నా ముందు అసలు మీడియా మిమ్మల్ని పోనీలేదు, లోపలి మిమ్మల్ని ఎక్కడో దూరం పెట్టేశారు. ఒక కెమెరా కూడా కనబడి నాకు. అంటే వీటి మీడియాను దూరం పెట్టి పాల్గొనడానికి వచ్చిన ప్రజా సంఘాలను దూరం పెట్టి ఏం విచారణ జరుగుతుంది లోపల? పోలీసులు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా ఏ అధికారి అయితే అధికారి జవాబు ఇచ్చి తీరాలి. లోపలికి పోతే 100 మంది ఉన్నారు, వాళ్ళు ఎలా పోనిచ్చారు, వాళ్ళ చేత ఎలా మాట్లాడిస్తున్నారు లోపలికి? ఎందుకని ప్రజా సంఘాల తరఫున మేము హైదరాబాద్ నుంచి మేము పాల్గొంటామని చెప్పి వస్తే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనుకూలంగా చెప్పేవాళ్ళు మటుకే వాళ్ళకి లోపలికి పంపించి వాళ్ళ చేత ముందుగానే ట్రైనింగ్ ఇప్పించి పోలీసులు అనుకూలంగా మటుకే రిపోర్ట్ వచ్చేటట్టు చేయడం కోసంగా వాళ్ళ స్టేట్మెంట్ మటుకే రికార్డ్ చేస్తున్నారు. పోలీసులు వ్యతిరేకంగా వస్తాయో లేదా నిజాలు బయటకు వస్తాయని చెప్పే వాళ్ళ మటుకు ఈ గేటు దగ్గర అడ్డుకుంటున్నారు. దాన్ని తీవ్రంగా మీడియా సహకారంతో మేము నిరసన తెలియజేయడంతో లోపల నుంచి కలెక్టర్ గారు పిలిపిస్తే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చెప్పుకొని ఇచ్చారు. మేము చెప్పాము కలెక్టర్ గారికి, విచారణ చేస్తున్న అధికారికి కూడా మేము చెప్పింది ఏంటంటే ముందుగా మేము ఈ సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళాలనుకొని విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళాలంటే వాళ్ళని ఏమీ లేదు, అడ్డుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. అట్లాగే ప్రజా సంఘాల నాయకుడిగా మాకు సహకరించడానికి లాయర్ల టీం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రావడానికి ముందుగా ప్రజా సంఘాల నాయకుడిగా దూలయ్య అని మీ రంపచోడవరం ప్రజానాయకుడు ఆయన ఇల్లు వస్తే సంఘటన స్థలానికి పోలీసులు ఆయన మీద కేసు పెట్టి ఆయన లోపల పెట్టేశారు. ఈ రకంగా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏ నిజాన్ని ఆపడం కోసం అడ్డుకుంటున్నారు? ఏ నిజాలు బయటపడతాయన్న భయంతో అక్కడ ఆపారు, ఇక్కడ ఆపారు, లోపల విచారణ అంటున్నారు. కాబట్టి ఇలా జరిగితే ఇది ప్రజా విచారణ కాదు, ఇది ఫార్స్ అవుతుంది అని చెప్పి నేరుగా కలెక్టర్ గారిని నిలదీయడం జరిగింది. ఇది కాదంటే నా 30 ఏళ్ళ అనుభవంలో ఎన్నో విచారణలు చూసాము, SHRC NHRC కూడా చూసాము. విచారణ అంటే ముందు పోలీసులు తుపాకులు ఉండకూడదు. ఇక్కడ తుపాకులతో చేసే ఎన్కౌంటర్ పని అయిపోయాయి కదా. ఇక్కడ విచారణ ప్రజలంతా రాగలగాలి, అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. అప్పుడు మనకి ప్రజలు లోపలికి వచ్చే స్వేచ్ఛ కావాలి, తెలుసుకుని చెప్తారు. ఎవరు ఎటు చెప్తారో అది అనేది తర్వాత విచారణ తేలుతుంది. కానీ అసలు లోపలికే పోనీయకుండా ఉంటే జరుగుతున్న విచారణ లేకపోతే ఒక తూతూ మంత్ర విచారణ అని ప్రశ్నించాల్సి వస్తుంది. అయితే లోపల కలెక్టర్ గారు ఈరోజు నేను చెప్పిన కూడా నోట్ చేసుకోవడం కాకుండా మీకు అవకాశం ఇస్తాను, మీరు వెళ్ళండి అని SDPO గారికి నేరుగా చెప్పారు. వాళ్ళు ఏ విచారణకైనా వెళ్ళడానికి సంఘటన స్థలానికి అడ్డుకోవడానికి వీలు లేదు, వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాతే నివేదిక ఇస్తామంటున్నారు. కాబట్టి మేము వాయిదా వేస్తున్నాం. ఇంకో 10 రోజులకి నెక్స్ట్ ఇంకా చాలా రిపోర్ట్లు, FSL రిపోర్ట్లు, మిగతా సాక్ష్యాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళే కూడా తీసుకోవాలి. అట్లాగే మేము కూడా అడిగాం, మాకు పూర్తి నివేదిక మేము ఇవ్వాలి అంటే మాకు ఈ సంఘటనా స్థలాన్ని చూసి వచ్చి తర్వాత ఇస్తామని చెప్పి ఆ రకంగా 10 రోజుల తర్వాతకి మళ్ళీ విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే మేము న్యాయ విచారణ చేస్తున్న అధికారి మీద నమ్మకం ఉంచుతూ ఇప్పటిదాకా రేపు ఆ నమ్మకాన్ని తీసేసేటట్టుగా ఏం జరిగితే మటుకు తిరిగి ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం కొట్లాడితేనే మన హక్కులు మనకి దక్కేది, లేకపోతే అవన్నీ కూడా పుస్తకాల్లో బీరువాల్లో భద్రంగా ఉంటాయి. ఈ రోజు ఇక్కడ బయట అడ్డుకున్నారు పోలీసులు, అదే వెనక్కి వెళ్ళి ఉంటే అందుకుని కొట్టాడి మాకు లోపలికి వచ్చి మమ్మల్ని ఎందుకు ఏమన్నా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను, ఇక్కడికి పార్టిసిపేట్ చేయాలి కదా, డబ్బులు మీరు ఇస్తారు, ఇక్కడ దాకా వచ్చిన దానికి ఖర్చులు అంతా కూడా అని గట్టిగా కొట్లాడితేనే లోపలికి వెళ్ళనిచ్చారు. లోపల మాట్లాడుకోగలిగే ఆ హక్కుని నేను కాపాడుకోగలిగాను. ఈ దశలో ఎవరికైనా, మాకైనా హైకోర్టు న్యాయవాది నాకైనా ఒకటి, మామూలు కార్యకర్త పనిచేస్తానికి కూడా ఈయనకైనా ఇట్లాగే ఉంది. దీన్ని అడ్డుకోవాల్సింది, ప్రజల ముందు పెట్టాల్సింది మీడియా ద్వారా. మీరు ముందు మీ హక్కులే మీరు కాపాడుకోవాలని కూడా నేను మిమ్మల్ని మీ మీడియా నాయకుల్ని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీ సమక్షంలో జరగాలి. ఇక్కడ 100 మంది ఉన్నారు, పెద్ద హాల్లో జరుగుతుంది. మీడియా లేకుండా ఎట్లా జరుగుతుందని ప్రజా విచారణ? అదేమన్నా టెండర్ అంటే వ్యాపారులు వాళ్ళు చూసుకునేది. ప్రజా విచారణ జరిగింది బూటకమా లేకపోతే నాటకమా అనేది బయటపడడం కోసం జరిగే విచారణ. దాంట్లో మీడియా లేకుండా ఎట్లా జరుగుతున్న విచారణ? దీనికైతే మేము కలెక్టర్ని కూడా నిలదీసుకున్నాం. మీరు మీడియాను ఉంచాల్సిందే. మీడియా వాళ్ళు కూడా సరిగ్గా ప్రవర్తించడం అంటే అది ఇంకా ఆలోచించుకోవాల్సింది. మీడియా లేనిదే ఈరోజు కనీసమైన వాస్తవాలు కూడా బయటికి రావటం లేదు.